హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, రామోజీ చంబా సీఎంగా ఉండగా సూర్యాపేటలో రకరకాల మానసిక సైకలాజికల్ స్ట్రాటజీలతో మమ్మల్ని వేధిస్తున్నప్పుడు అప్పటికి ఇంకా ఇంటి నుండి వెళ్ళగొట్టబడలేదు మేము. అది ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్కి వచ్చిందనమాట. ఈ వేధింపు ప్రారంభపు రోజుల్లో ఇంటి ఆవిడ ఒక ఏడాది నేను ఖాళీ చేయమని అడగను, మీరు ట్యూషన్ సెంటర్ పెట్టుకున్నా అన్నది. దిగిన 3వ నెలలోనే మొదలుపెట్టింది. ఇక నానా వేధింపు, బూతులు తిట్టడం. ఈ ఎరాలో ఒకరోజు బాగా దెబ్బలాడింది. సరే, మేము బయటికి వెళ్ళొస్తే చాలు ఇంటికి తాళం వేసేసేది. మళ్ళీ పోలీసుల హెల్ప్తో తాళం తీసుకొని ప్రతి 3 రోజులకి పైకి వచ్చే స్టూడెంట్స్ని తిట్టేది, పాలవాడిని రానిచ్చేది కాదు. ఈ హెరాస్మెంట్ అంతా పడుతున్నప్పుడు ఇంకెక్కడ ఇల్లు దొరికేది కాదు. ఈ గొడవలంతా పడుతున్నప్పుడు ఇంకా విషయాన్ని అర్థం చేసుకునేందుకు మేము జుట్టు పీక్కుంటూ ఉన్న రోజుల్లో ఒకసారి బట్టలు ఆరేయడానికి 4-5 రోజులకు ఒకసారి వాషింగ్ మెషిన్ వేసుకుంటేదాన్ని. బట్టలు ఆరేయడానికి వెనక వైపునున్న సన్నటి వరండా లాంటిది, మేము మొదటి అంతస్తులో ఉండేవాళ్ళం, అక్కడ తీగలు ఉండేవి. ఆరేయడానికి వెళ్తే కరెక్ట్గా మా ఇంటి వెనక ఇంటివాడు, అతడికి బట్టల షాప్ ఏదో ఉన్నది, అతడు బయటకు వచ్చి అండర్ గార్మెంట్తో మొహం ఇలా తుడుచుకుంటూ, మీతో మీ ఇంటి ఓనర్ భాగ్యలక్ష్మి గొడవ పడింది కదండి, నేను విన్నాను, నేను మీకు హెల్ప్ చేస్తాను అంటే ఏదో మాట్లాడుతూ, కానీ మీరు చిన్నగా మాట్లాడండి, నా భార్య అదో రకం, విందంటే గొడవ అయిపోతుంది. నాకు అతడు చెప్తుంది సంథింగ్ ఎంబరాజింగ్గా, నెగిటివ్ సెన్స్ నా అంతశ్చేతం చేసింది. కొంచెం ఇలా తల తిప్పి చూస్తే మా ఇంటి ఆ వీధిలో అవతల ఉన్న ఇళ్లల్లో ఆడంగులు అందరూ క్యూరియస్గా ఇటు చూస్తున్నారు. సంథింగ్ రాంగ్ సమ్వేర్ అనిపించింది. ఒక్క నిమిషం అండి అని అతనికి చెప్పి నేను లోపలికి వెళ్ళిపోయి మా వారికి, ఏమండి ఇంటి వెనక ఆయన ఏదో చెప్తున్నాడు, మీరు రండి అని పిలుచుకొచ్చేసి, ఇదిగో వీరికి చెప్పండి అని నేను గమ్మున బట్టలు ఆరేసుకొని వచ్చేస్తాను. తర్వాత నుండి అయితే అసలు బట్టలు ఆరేయాలండి, మీరు తోడు రండి అని ఆయన తీసుకుని మా వారు లాగా ఇద్దరం వెళ్ళి, తర్వాత అసలు ఆ చీదరంతా ఎందుకు అని లోపలే తీగ కట్టుకుని బట్టలు ఆరేసుకున్నాను నేను. అక్కడేంటంటే అతడితో ఇంటి గురించి ఇట్లా మాట్లాడుతుంటే వెంటనే ఆ ఇంటి ఆవిడ వచ్చేసి అతడికి నాకు ఏదో అంటగట్టే ప్రయత్నం. ఇప్పుడు కన్నా నారాయిస్టులు అంటూ ఉంటారే, వైఎస్ జగన్ తండ్రికో లేకపోతే తాతకో నేను ఉంపుడు గత్తానని. అసలు ఎట్లా సాధ్యం అది? ఇట్లాంటి ఈ చీదర ఆ చీదర అనమాట. నాకు వెంటనే సెన్స్ అయింది, అలాంటి శీల నింద గనక వేస్తే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో ఇది ఉండదు. గోల గోల పెట్టేస్తే, ఇప్పుడంటే ఇంత రాటు తేలాను, సన్యసించాను, నా ప్రాణం అన్న నా పాప నా భర్త పోయారు కాబట్టి కూడా ఇంత రాటు తేలాను, సన్యాసం తీసుకున్నాక ఇది ఉంటే ఎంత పోతే ఎంత అనుకున్నాక, ఉన్నదే ఉంటే ఎంత పోతే ఎంత అనుకున్నప్పుడు, రానున్న శరీరం అంటే రానున్న జన్మ వస్తే ఎంత రాకపోతే ఎంత అనుకుంటాను. కాబట్టి ముక్తి వస్తే ఎంత రాకపోతే ఎంత, ముక్తి అంటూ మరొకటి ఏదీ లేదు. నిత్యము శాశ్వత ఆనందం, అనంతానందంతో ఉండడమే, ఏ బంధము లేకపోవడమే మానసికంగా, అదే ముక్తి అన్నది కూడా నాకు స్వానుభవం అయిపోయింది. కాబట్టి ఇంత రాటు తెలియ ఉన్నాను. కానీ అప్పుడైతే ఆ నిందలకి ఓర్వలేక ఆత్మహత్యకే ప్రయత్నించి ఉండేదాన్ని. అంత తీవ్రంగా వేధించారు, అంత మానసిక యుద్ధ తంత్రాలు నా మీద ప్రయోగించారు. వాళ్ళకి రూఢిగా తెలుసు నా చుట్టూ ఒక మ్యాజిక్ సర్కిల్ ఉందని. ఎందుకంటే బగ్ ఉంది, అలాగే వాడు బగ్ చేయాలంటే జామర్ ఉంది. ఈవెన్ వాడు ఎవడైనా ఇక్కడ నా దగ్గరికి పంపించి వాళ్ళు ఎవరైనా నాతో మాట్లాడితే, ఆ మాట్లాడుతూ ఉన్న క్షణం కూడా వాళ్ళ ఫోన్ నుండి కూడా వాడు వినలేడు. అంతగా జామర్ ఉంది. అది మొదట్లో మాకు తెలియలేదు. కానీ అంటే ముందు గుడిసెలో ఉన్న రోజుల్లో పీవీజీ దిగిపోయే వరకు, దిగిపోవడానికి కొంచెం ముందు వరకు, అప్పుడు ఆయన అన్నీ మర్చిపో, ప్రతి ఒక్కళ్ళు ప్రధానమంత్రి లాంటి వాళ్ళకి ఎన్నో వస్తూ ఉంటాయి, అవన్నీ వాళ్ళు పట్టించుకోరు, మీరు అన్నీ మర్చిపోండి, మీరు భ్రమలో ఉన్నారంటే, ఆ సోపు భ్రమలో ఉన్నాను అనుకోవడమే, ఆ భ్రమను వదిలేయడమే నాకు కంఫర్టబుల్. మేము, మా పాప, మా ఉద్యోగం, ఏదో ప్రశాంతం. నంబూరులో ఉన్నప్పుడైతే 2 ఏళ్లకు 1/2 ఎకరం కొనుక్కొని, అలా 2 ఎకరాలు కొనుక్కున్నా చాలు, ఇక్కడ ట్యూషన్లు చెప్పుకుంటూ బతికేయచ్చు అని అనుకున్నాము ఇద్దరం. అలా అనుకున్న వెంటనే ఒక 5-10 రోజుల్లోనే కమిటీ కాలేజీలో నేను చేస్తున్న ఉద్యోగం కాస్త ఊడింది.
ఆ కిందింటి వాళ్ళతో తగవు అయ్యింది, పోలీస్ కేసులు అయ్యాయి. అనివార్యంగా నేను గుంటూరుకి కుటుంబాన్ని షిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి వాడికి క్లియర్గా తెలుసు బగ్గుంది, అవుట్ గోయింగ్ వెళ్తుంది భాష, ఇన్కమింగ్ తన పేపర్లోనే వస్తుందని. ఎందుకంటే నా తమ్ముళ్ళ నుండి ఆ సమాచారం వాడికి ప్రాథమిక సమాచారం ఉంది. నా డైరీ కూడా వాడికి తెలుసు. నా తమ్ముళ్ళ భద్రత, వాళ్ళ మీద నాకున్న ప్రేమ కారణంగా వాళ్ళ పేర్లు కానీ అడ్రస్లు కానీ వాళ్ళ ఫోటోలు కానీ నేను రివీల్ చేయడం లేదు. కానీ వాళ్ళకి హవా నడిపిస్తూ నాకు పెట్టిన బేరం కూడా అది. కొంచెం భాష తెలిసిన, పోరాడకుండా ప్రక్కకు వచ్చేసిన, నీతో విడిపోయిన వీళ్ళకే ఇంత సీన్ ఇస్తున్నాను. నువ్వు నాకు లొంగిపోతే, నీకు తెలిసినంత వరకు భాష మాకు చెప్పేస్తే నీకు ఇంకెంత సీన్ ఇస్తాను అని ఇక చివరికి అది వార్తా ఉపసంపాదకుడి చేత క్లియర్గానే చెప్పించారు. ఆ పొండ్రా, జన్మ ఎన్ని కోట్ల జన్మలుగా ఏడుస్తూ మా జన్మలు ఎత్తుతూ ఉన్నాను, ఇదో దారి నాకు ఈశ్వరుడు చూపించాడు అనుకుంటాను. పొమ్మంటే నేను చెప్పిన కాన్సెప్ట్ ఆ వార్త ఉపసంపాదకుడు అప్పటికి నా వయసు కంటే కనీసం 12 ఏళ్ళు పెద్ద ఉండి ఉంటాడు. వాడికి ఒక మొక్క కూడా అర్థం కాలేదు, ఎందుకంటే మందాధికారి కనుక. కాబట్టి వాడికి క్లియర్గా తెలుసు. ఆ తెలిసిన దానిలో మమ్మల్ని బ్రేక్ చేయడానికేమో వేధింపు, మాయ చేయడానికేమో మిమిక్రీ. కొన్ని మధ్యలో ల్యాబ్స్ అయిన రోజుల్లో వాడు మిమిక్రీ తెలియదు మాకు, అసలు మేము భాషే పట్టించుకోలేదు. తిరిగి రెస్టోర్ అయిన తర్వాత సూర్యాపేటలోనే అక్కడి నుంచి వెళ్ళగొట్టబడేటప్పటికే, కానీ నేను బ్లాగ్లో రాసేటప్పుడైతే 2005లో ఎప్పుడు కంప్లైంట్ మొదలు పెట్టానో మళ్ళీ రీకంప్లైంట్స్ అప్పుడు చెప్పారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా గెలిచి అతడి ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే, అది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అనుకుంటాను, లోటస్ పాండ్ అయితే రెండిట్లో ఏదో ఒకటి, లేక్ వ్యూ అన్నట్లు జ్ఞాపకం ఉంది. అలా వాడు హెరాస్ చేసింది ఎందుకంటే అధర్మంలో గనక పడిపోతే ఇక పడలేము, ఇంత వేధింపు లేదా బ్రతుకు నుదుటి రాత ఇట్లా ఉంది. అటువైపు ఏదో అక్కడ అందరూ అధర్మమే చేస్తున్నారు, అందరూ మోసాలే చేస్తున్నారు, మనం కూడా చేయాలి, ఏదో ఒక అబద్ధాలు ఆడకుండా ఎట్లా బ్రతుకు నడుస్తుంది, 10 మంది వెళ్తున్న దారే కదా, మనం ఒక్కడమేనా, ఈ విధంగా అనుకొని అవినీతిపై పోరాడకుండా అవినీతిలో పొరలాడితే వాడికి గెలుపు వస్తుంది. కాబట్టి బ్రేక్ చేయడానికి వేధింపు, ఇంకొంత వేధించడానికి మార్గం ఏర్పరచుకోవడానికి లేదా భాష చెప్పించుకోవడానికి మిమిక్రీ. ఈ దశలో 2000, 2001లో ఆ పంచన ఈ పంచన, ఆ గుడిలో ఈ గుడిలో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కాలం రాత్రి గడిపిన రోజుల్లో ఒకసారి ఒక 2 నెలలో నెలన్నర షెల్టర్ ఇచ్చాడు నా తమ్ముడు. ఇద్దరులేండి, అప్పటికి ఉమ్మడిగానే ఉండేవాళ్ళు వాళ్ళు. మా తమ్ముడు నా భర్తతో అన్నట్ట, మనకెందుకు బావా ఎదురు తిరగడాలు పోరాటాలు, నన్నైతే మీరు అప్పటి సంగతులు మాట్లాడనంటేనే మా ఇంట్లో షెల్టర్ ఇస్తానన్నాడు, నేను మాట్లాడనన్నాను, మాట్లాడలేదు కూడా. కానీ తానే నా హస్బెండ్తో మాట్లాడుతూ నా తమ్ముడు అన్నట్ట, ఎందుకు బావా వాళ్ళు పెద్దోళ్ళు ఏమైనా చేయగలరు, తలంచుకుపోతే సరే అని. వెంటనే నా భర్త, తలంచుకుపోమంటున్నావు సరే, కానీ నీ అక్కని పడుకోబెట్టమంటున్నాడు, అక్కడ కూడా తలంచుకుపోనా అని అన్నట్టు. ఇంత బ్లంట్గా, ఇంత బండగా నేను నా భర్త ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఎందుకంటే పాప కూడా ఉంది కాబట్టి. ఎంత పసిదైనా అలాంటి మాటలు ఆమె చెవిన వినపడకూడదు. ఆమె నిద్రపోయో లేకపోతే మేమిద్దరం వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇంత బ్లంట్గా మాట్లాడుకోలేదు, కానీ అవగాహన అయితే ఉండేది. ఆ రకమైన వేధింపుని నేను కాలేజీల్లో పనిచేస్తున్నప్పుడు కూడా పడ్డాను. కానీ దాన్ని ఓపెన్గా అనుకుంటే అది మరింత చీదరికి వెళ్తుంది, భరించలేము అని అసలు అది నా దృష్టికి రానట్టు, నాకు కనబడనట్టు నా ప్రవర్తన మామూలుగా వెళ్ళిపోయేది. ఆ రీత్యా ఆ వెర్సటాలిటీకి భయపడి అవతల ప్రయత్నించిన వాడు కూడా నోరు మూసుకొని తలంచుకుని అవతలకి వెళ్ళిపోయేవాడు. చాలా వేధింపుని నేను పేపర్ మీదకి ఎక్కించలేదండి, కంప్లైంట్లలోకి ఎక్కించలేదు, అమ్మఒడిలోకి కూడా ఎక్కించలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ చూస్తూ ఉంటే ఆ బూతులు, నన్ను చాలా బూతులే తిట్టారు. ఇప్పుడు బ్లాగ్లో కూడా చూస్తూనే ఉంటారు కదా మీరు, బ్లాగ్లో కాదు నా యూట్యూబ్ ఛానల్. కంటెంట్కి కనెక్ట్ కానీ అసలు ఏ కంటెంట్ అన్నారు ఆయన, చివరికి భగవద్గీత,
శంకరాచార్యుల వారి భజగోవిందం వాటికి కూడా బూతులు పెట్టారు. అది ఆ నైజం వాళ్ళకి ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఉన్నది. కాబట్టే ఇప్పుడు ఆ యూట్యూబ్లో బా ఎంత ఘోరంగా ఆడలేదు మగ లేదు అన్నీ ఆ పచ్చళ్ళ డ్రామోజీ గాడి భాషలో ఎవరో పచ్చళ్ళ అమ్మాయిలట, భయంకరమైన భాష. ఊరి ఈశ్వర, ఈ సమాజాన్ని సభ్యతా సంస్కారాల వైపు తీసుకువెళ్ళడం సాధ్యం కాకపోతే మొత్తం విధ్వంసం చేస్తే ఆ సర్వనాశనం నుండైనా ఒక నూతన సృష్టి, ఒక సభ్యతా సంస్కారాలు ఉన్నటువంటి సమాజము ఉద్భవిస్తుందేమో. ఈశ్వర, ఇదే నా ప్రార్థన నీకు. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మగుడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ. As well, support me financially also to continue on to win this war with wisdom as weapon. www. భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం, మానవ ధర్మమైనటువంటి సభ్యతా సంస్కారాలు తిరిగి వ్యాప్తిలోకి వచ్చేటందుకోసం, ఆదరింపబడేటందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రులందరికీ, సామాన్యులందరినీ కులమతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.